కొత్త ఏమీ కాదు. ఎవరో మోసం చేశారు, ఎవరో అన్యాయం చేశారని అనొచ్చు, కానీ ఆధారాలు లేవు. ఏం జరిగిందో దేవుడికి తెలుసు. నేనైతే చేయగలిగింది ఏమీ లేదు. ప్రజల తీర్పు తీసుకుంటాను. మంచి చేయడానికి మాత్రం ఖచ్చితంగా ప్రజలకు తోడుగా ఉంటాం. వాయిస్ ఆఫ్ ద వాయిస్లెస్ కింద ఈ పార్టీ తాను చేయాల్సిన పని తప్పకుండా చేస్తుంది. పేదవాడికి అండగా ఉండే కార్యక్రమంలో ఎప్పుడూ పేదవాడికి తోడుగా ఉంటూ గళం విప్పుతుంది. పెద్ద పెద్ద వాళ్ళ కూటమి ఇది. ఢిల్లీలో సైతం శాసించే పరిస్థితిలో ఉన్న కూటమి ఇది. ఈ కూటమిలో ఉన్న బీజేపీ, చంద్రబాబుకు, పవన్ కళ్యాణ్కు అందరికీ కూడా వాళ్ళ గొప్ప విజయానికి అభినందనలు. ఓడిపోయిన నా ప్రతి కష్టంలో తోడుగా అండగా నిలబడిన ప్రతి నాయకుడికి, ప్రతి కార్యకర్తకు, ప్రతి వాలంటీర్కి, ప్రతి ఇంట్లో నుంచి వచ్చి స్టార్ క్యాంపెయినర్గా నాకు తోడుగా నిలబడిన నా అక్క చెల్లెమ్మలకు, అన్నదమ్ములకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అంటూ జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంటు హైలైట్ చేశారు. అంతు చెక్కని ఫలితం అంటూ వైఎస్ జగన్ విప్లవాత్మక సంస్కరణలు, డీబీటీ ద్వారా 2.7 లక్షల కోట్ల లబ్ధి, సుపరిపాలన, ఎన్నికలకు ముందు వైఎస్ జగన్ నిర్వహించిన సిద్ధం సభలకు పోటెత్తిన జనసంద్రం, తొలి విడత ప్రచారంలో మేమంతా సిద్ధం, బస్సు యాత్రలో జనం బ్రహ్మరథం, మలి విడత ప్రచారంలో మండుటెండ, ఒక్కపోతతో పోటీపడుతూ జననేరాజనం, 800 కోట్లతో ఉద్దానం తాగునీటి పథకం, కిడ్నీ వ్యాధుల పరిశోధనా కేంద్రం నిర్మించిన పలాసలో వైఎస్ఆర్సీపీ ఓటమి, 500 కోట్లతో వైద్య కళాశాల, 5,000 కోట్లతో పోర్టు నిర్మించిన మచిలీపట్నంలోనూ అదే ఫలితం, వైఎస్ఆర్సీపీ కంచుకోట్లైన రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో కూటమి పాగా తప్పక విజయం సాధించాల్సిన చోట టీడీపీ కూటమి గెలుపుపై నివ్వెరపోతున్న విశ్లేషకులు. ఇంతలా టీడీపీ కూటమి విజయానికి కారణాలు అంతు చెక్కడం లేదంటున్న రాజకీయ పండితులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే